సో ఇవాళ మనం హీట్ ట్రాన్స్ఫర్ చాప్టర్ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మీరు నీట్ 2021 కి ప్రిపేర్ అవుతుంటే ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ నీట్ 2021 రాస్తున్న వారి కోసం 3 బ్యాచెస్ ని స్టార్ట్ చేసింది. ఫస్ట్ బ్యాచ్ రివిజన్ బ్యాచ్ ఫర్ నీట్ 2021, నెక్స్ట్ ప్రారంభ బ్యాచ్. ఈ 2 బ్యాచెస్ జనవరి 18 నుండి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ అభ్యాస్ బ్యాచ్ అని ఈ బ్యాచ్ జనవరి 15 నుండి స్టార్ట్ అయింది. నెక్స్ట్ నీట్ 2022 రాసేవారికి ఉదాన్ బ్యాచ్. ఈ బ్యాచ్ 21 జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎర్లీ రైస్ బ్యాచ్ అని జనవరి 15 నుండి ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఆర్మాన్ బ్యాచ్ ఫర్ నీట్ 2023, ఈ బ్యాచ్ జనవరి 17నే స్టార్ట్ అయిపోయింది. ఈ బ్యాచ్కి సంబంధించిన లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చూపిస్తుంది. మీరు కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ప్లస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ సెలెక్ట్ ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మిమ్మల్ని ఎన్ని మంత్స్ కి అని అడుగుతుంది. అక్కడ మీరు ఎన్ని మంత్స్ కో సెలెక్ట్ చేసుకొని కింద హ్యావ్ ఏ రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ VISHNU VRDHAN అని క్యాపిటల్ లెటర్స్ తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే చూశారు కదా, వెంటనే 10% ప్రైస్ తగ్గిపోతుంది. తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి పే చేయండి. సో ఇవాళ మనం హీట్ ట్రాన్స్ఫర్ చాప్టర్ చెప్పుకుందాం. దీంట్లో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి. 1, 2, 3. 1 కండక్షన్, 2 కన్వెక్షన్, 3 రేడియేషన్. ఈ 2 స్లో ప్రాసెస్ అండ్ దీనికి మీడియం కావాలి. మీడియం ఈజ్ రిక్వైర్డ్. ఫర్ రేడియేషన్ is a wave process and medium is not required. And it is a fast process. ఇక్కడ మీడియం అంటే దీనికి సాలిడ్స్. సో ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. చూడండి, ఇది ఒక ఫైర్ అనుకుందాం, నిప్పు. సో ఇక్కడి నుంచి వచ్చే వీటిని వేవ్స్ వల్ల మనం తీసుకునే వాటిని దీన్ని రేడియేషన్ అంటాం. ఒక రాడ్ పట్టుకొని హీట్ చేస్తున్నాం, దీన్ని కండక్షన్ అంటాం. ఇక్కడ సైడ్కి మనం జస్ట్ చేతులు పెట్టాం, దానివల్ల వచ్చే హీట్ని కన్వెక్షన్ అంటాం. సో మన వేవ్స్ వల్ల వచ్చేదాన్ని రేడియేషన్ అంటాం. ఒక హీట్ని కండక్ట్ చేస్తే వచ్చేదాన్ని, ఒక రాడ్ని హీట్ చేసే వచ్చేదాన్ని కండక్షన్ అంటాం. సో దీనివల్ల వచ్చేదాన్ని కన్వెక్షన్ అంటాం. ఇన్ సాలిడ్స్ కండక్షన్ మెయిన్లీ అక్కర్స్. ఇది ఇంపార్టెంట్. స్టడీ స్టేట్లో in steady state rate of heat flow is same at all the cross sections. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో టోటల్ హీట్ ఈస్ అబ్జర్వ్. స్టడీ స్టేట్ అంటే టెంపరేచర్స్ అన్ని ఈక్వల్ ఉన్నప్పుడు దాన్ని స్టడీ స్టేట్ అంటాము. ఒకటి జనరల్ ఫార్ములా రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఈజ్ Q/T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. సో ఈ డైరెక్షనల్ ప్రపోర్షనల్ రిమూవ్ చేసి మనం K పెట్టుకుందాం. K దీన్నే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటాం. కండక్టివిటీ. సో
ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? ఓన్లీ నేచర్ ఆఫ్ ద మెటీరియల్, ఓన్లీ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేసి ఏదైనా ఒక కాన్స్టెంట్ పెట్టామంటే ఆ కాన్స్టెంట్ ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న దాని మీద కానీ రైట్ సైడ్లో ఉన్న దాని మీద కానీ వేటి మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ ఒక నేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో మన యంగ్స్ మోడల్స్ చూసుకున్నా, ఏ కాన్స్టెంట్లు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా సేమ్ ఈ కాన్స్టెంట్ అనేది ఓన్లీ దాని యొక్క నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, కానీ లెఫ్ట్ సైడ్ యొక్క ఈక్వేషన్స్ కానీ మీద కానీ రైట్ సైడ్ యొక్క ఈక్వేషన్ మీద కానీ డిపెండ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే ఏరియా త్రూ విచ్ హీట్ ఫ్లోస్, ఏరియా త్రూ విచ్ హీట్ ఫ్లోస్. లెంత్ along which heat flows. పవర్ అంటే Q/TA పవర్, మనకు రేట్ ఆఫ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు KA θ1 మైనస్ θ2/L. సో హీట్ ఫ్లో అంటే Q అనుకుందాం, పవర్ అంటే హీట్ ఫ్లో, దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? KA θ1 మైనస్ θ2 ఇంటూ T/L. ఈ పవర్ హీట్ ఫ్లో. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ రెసిస్టెన్స్. థర్మల్ కండక్టెన్స్ అంటే ఏం లేదు, KA/L ని థర్మల్ కండక్టెన్స్ అంటాం. థర్మల్ కండక్టెన్స్. L/KA ని థర్మల్ రెసిస్టెన్స్ అంటాం. సో థర్మల్ రెసిస్టెన్స్ అంటే L/KA, కండక్టెన్స్ అంటే KA/L. వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక అప్లికేషన్ సిరీస్లో ఉంటాయండి, ఒక రాడ్స్ తీసుకుందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటు సైడ్ తీసుకున్న టెంపరేచర్ T1 ఈజ్ గ్రేటర్ దెన్ θ2 ఎప్పటికీ ఉండాలి, అట్నే ఉండాలి. θ1 ఈజ్ గ్రేటర్ దెన్ θ2. ఇది ఒక θ1 అనుకుందాం, θ2, దీని యొక్క కండక్టెన్స్ K1, దీని యొక్క కండక్టెన్స్ K2, లెంత్ L1, లెంత్ L2, ఈ మధ్యలో ఒక టెంపరేచర్ θ అనుకున్నాం. సో మన టెంపరేచర్ డిఫరెన్స్ ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవాలి. చూడండి ఎలా తీసుకుంటాం, θ1 మైనస్ θ2 అంటే నెట్ తీసుకుంటాం, నెట్ టోటల్ θ1 మైనస్ θ2 ఎలా తీసుకుంటామంటే θ1 మైనస్ θ ప్లస్ θ మైనస్ θ2. సో నెట్ టోటల్ టెంపరేచర్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు θ1 మైనస్ θ ప్లస్ θ మైనస్ θ2. సో మన హీట్ ఎట్లా ఫ్లో అవుతుంది అంటే K1 ఏరియా కాన్స్టెంట్ ఉంటుంది, ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏరియా సిరీస్లో ఉన్నప్పుడు ఇన్ సిరీస్ ఏరియా ఆల్వేస్ కాన్స్టెంట్, ఏరియా రిమైన్స్ అన్చేంజ్ అండ్ లెంత్ వ్యారీస్. సో మనం ఏం చేస్తాం, ఏరియా కాన్స్టెంట్ కాబట్టి K1 A θ1 మైనస్ θ2 θ/L1 ప్లస్ θ మైనస్ θ2. సో K2 A/L2. సో మనం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఓన్లీ టెంపరేచర్స్ కనుక ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు ఎఫెక్టివ్ కండక్టెన్స్ అడిగిన అనుకో, ఎఫెక్టివ్ కండక్టెన్స్ ఎలా కనుక్కుంటామో చూడండి. L/KA ఈజ్ ఈక్వల్స్ టు L1/K1A ప్లస్ L2/K2A. నేనేం చేస్తున్నా, థర్మల్ కండక్టెన్స్కి రాసుకున్నా, థర్మల్ కండక్టెన్స్. సో ఏరియా ఎలాగో సేమ్ కాబట్టి క్యాన్సల్.
L by K is equals to L1 by K1 plus L2 by K2. So effective length L1 L2, K is equals to LCM తీసుకొస్తే L1 K2 plus L2 K1 by K1 plus K2. సో K effective అంటే ఏమైంది, K1 K2 into L1 plus L2 by K effective అంటే K1 K2 L1 plus L2 by K1 K2. సో ఎప్పుడైతే వాళ్ళు లెంత్స్ L1 ఈక్వల్స్ టు L2 అన్నారు అనుకో, K ఎఫెక్టివ్ ఏమవుతుంది మనకి 2K1 K2 by K1 plus K2. సో మనం ఇంకొక అప్లికేషన్ చూసుకుందాం. ఇటు సైడ్ ఒక బాయిలింగ్ వాటర్ తీసుకుందాం. బాయిలింగ్ వాటర్ 100 degrees Celsius ఉంది, అది T1 అనుకుందాం. ఇది ఒక రాడ్ ఉన్నది మధ్యలో, కండక్షన్కి ఒక రాడ్. ఇప్పుడు మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఉంది, మెల్టింగ్ ఐస్ తీసుకున్నాం, ఇది 0 degrees. సో ఈ బాయిలింగ్ వాటర్ నుంచి మనం ఒక రాడ్ పెట్టి ఐస్కు పెడితే ఏమవుతుంది, అసలు టైం ఎంత, హౌ మచ్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, ఎంత హీట్ కావాలంటే ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఈక్వల్ చేసుకుందాం. హీట్ ఫ్లో ఫస్ట్ కండిషన్, హీట్ ఫ్లో కండక్షన్, దీంట్లో హీట్ ఎంత ఫ్లో అవుతుంది ఫస్ట్, ఏది మన ఫార్ములా రాడ్ పరంగా KA θ1 మైనస్ θ2 ఇంటూ T బై L1. సో ఇది హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇది వస్తుంది కదా అంటే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, కాబట్టి హీట్ అబ్జర్వ్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, మాస్ ఆఫ్ ద ఐస్ మెల్టెడ్ ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. సో ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. సో రెండింటిని ఈక్వల్ చేద్దాం. హీట్ అబ్జర్వ్డ్ ఈస్ హీట్ గెయిన్ బై ద సిస్టమ్ ఈస్ ఈక్వల్స్ టు హీట్ అబ్జర్వ్డ్ బై ద సిస్టమ్. సో మనకి ఏం చేద్దాం, ఇది M ఐస్ మెల్టెడ్ ఇంటూ L ఈజ్ ఈక్వల్స్ టు KA θ1 మైనస్ θ2 ఇంటూ T బై L. సో మనకేం చేద్దాం, ఇదే ఫార్ములా కదా, M ఇంటూ L KA డెల్టా T ఇంటూ T బై లెంత్, ఇది లెంత్ ఆఫ్ ద రాడ్, ఇది లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్. సో ఈ T తీసుకుందాం, M by T ఈజ్ ఈక్వల్స్ టు KA డెల్టా T L ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ వాల్యూ ఎంత అంటే 336 ఇంటూ 10⁻³ సో ఈ M by T, ఈ M by T ఈజ్ ఈక్వల్స్ టు KA ఇంటూ డెల్టా T బై లెంత్ ఆఫ్ ద రాడ్ ఇంటూ లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్. సో ఈ M by T అంటే ఏంటంటే మనకు రేట్ ఆఫ్ ఐస్ మెల్టెడ్. సో మనకి ఇప్పుడు ఇలాగే వాడు స్పెరికల్ షెల్ ఇచ్చిండు. సో దాని యొక్క ఎట్లా కనుక్కుంటావు, లోపల ఐస్ ఉంది, బయట అది ఉంది, ఏది 100 degrees ఏదో ఉంది, బాయిలింగ్ వాటర్ ఉంది, స్పెరికల్ షెల్ లోపల ఐస్ ఉంది. సో దాన్ని ఎలా ఫైండ్ చేస్తాం అంటే, సో ఏరియా అంటే ఏం లేదు, ఏరియా ప్లేస్లో 4πr², L అనేది ఈ థిక్నెస్, ఇదే కదా లెంత్. సో L అనేది థిక్నెస్ ఆఫ్ ద షెల్ తీసుకోవాలి. సో ఫార్ములా ఏమైతే అప్పుడు హీట్ ఈజ్ ఈక్వల్స్ టు అదే Q బై T, హీట్ అబ్జర్వ్డ్ రేట్ ఆఫ్ హీట్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ A అంటే 4πr² θ1 మైనస్ θ2 బై L అంటే థిక్నెస్ ఆఫ్ షెల్. నెక్స్ట్ అదే హాలో క్యూబ్ తీసుకుందాం. సో నీకు ఏరియా అంటే ఏమవుతుంది, ఇలా హాలో క్యూబ్లో 6a², లెంత్ అంటే థిక్నెస్ ఆఫ్ ద వాల్. సో వీటి పరంగా ఈ రెండు ఒక జస్ట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ రెండు. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో ఎలా ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్ ఎప్పుడైనా కానీ ఇది ఒక కండిషన్,
టెంపరేచర్ ఫస్ట్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ టెంపరేచర్ సెకండ్ వన్. సో ప్యారలల్ కాంబినేషన్స్లో లెంత్స్ సేమ్ ఉంటాయి, సో ఏరియాస్ డిఫరెంట్. ఈ క్వశ్చన్లో ప్యారలల్ కాంబినేషన్ కూడా ఇలాగే ఇస్తాడు, లెంత్స్ సేమ్ ఏరియాస్ డిఫరెంట్ అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది దీనికి K1, ఇది K2, ఇది A1, ఇది A2. సో రేట్ ఆఫ్ ద హీట్ ఫ్లో ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నెట్ Q/T ఈజ్ ఈక్వల్స్ టు Q/T1 ప్లస్ Q/T ఇంటూ T2 టెంపరేచర్ Q/T1 T2. సో ఇలా రాస్తాం KA ఇంటూ θ1 మైనస్ θ2 L ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి అవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. θ1 మైనస్ θ2 బై L, ఇది K1 ప్లస్ K2A2 ఇంటూ θ1 మైనస్ θ2 బై L. లెన్స్ సేమ్, ఇది సేమ్. సో మనకి ఏమవుతుంది KA ఈజ్ ఈక్వల్స్ టు K1A1 ప్లస్ K2A2. సో K ఎఫెక్టివ్ ఏమవుతుంది K1A1 ప్లస్ K2A2 బై A1 ప్లస్ A2. ఎప్పుడైతే ఈక్వల్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A2 అయిందనుకో K1 ప్లస్ K2/2. సో ఇది ప్యారలల్ కండిషన్లో ఎఫెక్టివ్ కండక్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఆఫ్ ప్రాన్స్. ఈ గ్రోత్ ఆఫ్ ప్రాన్స్కి మనకు ఒక డెరివేషన్ ఉంటుంది, అది పెద్దగా అవసరం లేదు. సో మనం ఫార్ములాస్ పెట్టుకుంటే చాలు. దీని ఎలా ఉంటుంది యాక్చువల్గా మన బాటంలో వచ్చేసి 4 degrees ఉంటుంది. సో గ్రోత్ ఆఫ్ ప్రాన్స్ దగ్గర ఐస్ ఫామ్ అవుతుంది. ఆ ఐస్ యొక్క థిక్నెస్ని మనం వైతో ఇండికేట్ చేస్తాం. ఇట్లా టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ లోపల వాటర్ మనకు కొంచెం వేడిగా ఉంటాయి కంపేర్ టు. సో ఎలా రాసుకుందాం అంటే డైరెక్ట్ టైం ఎంత టైం కావాలి, ఇది ఐస్ ఫామ్ అవ్వడానికి, థిక్నెస్ ఆఫ్ ద ఐస్ ఫామ్ అవడానికి ఎంత టైం కావాలంటే డైరెక్ట్ ఫామ్లో వేస్తున్నాం. T ఈజ్ ఈక్వల్స్ టు ρL బై రో అంటే డెన్సిటీ ఆఫ్ ద వాటర్, L అంటే లెంత్, 2K θ ఇంటూ y². సో T ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు y², అంటే టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ థిక్నెస్. అలాగే టెంపరేచర్ అదే టైం డిఫరెన్స్ అంటే T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు ρL 2K θ ఈజ్ ఈక్వల్స్ టు y2² మైనస్ y1². సో దీని యొక్క డెరివేషన్ ఎందుకు చెప్పట్లేదు అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, మనకు రివిజన్ టైంలో ఆ డెరివేషన్ అవసరం లేదు. సో దీని డెరివేషన్ కావాలంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను డెరివేషన్ పంపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక అప్లికేషన్ తీసుకుందాం. సో దాన్ని మీరే సాల్వ్ చేయాలి, బట్ ఎలా ఉంటుందో చూడండి. సో ఒక ఐసోలేస్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో అది ABC. ఇక్కడ ఒకటి దీని టెంపరేచర్ √T అన్నాం, దీని యొక్క టెంపరేచర్ TC, దీని యొక్క టెంపరేచర్ L, ఇది √L లెంత్, ఇది L. మనకి ఏం కనుక్కోమంటే TC కనుక్కోమన్నాడు. ఇక్కడ దీని TC ఎంతో కనుక్కోమన్నాడు. సో ఏదన్నా ఒక దానికి మనం ఈక్వల్ చేసుకుందాం మొత్తం. Q/T BC ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ హీట్ టు BC ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ హీట్ CA. ఈ ఆర్డర్ ప్రకారమే మనం వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ KA √T మైనస్ TC బై L ఈక్వల్స్ టు KA TC మైనస్ T బై లెంత్ ఎంత √2 L. ఏరియా సేమ్ అన్నాడు, ఏరియా ఆఫ్ ద రాడ్స్. సో K కూడా సేమ్ అన్నారు. సో ఈ √L ఇక్కడ L క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని నెట్ క్యాల్కులేట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ జంక్షన్ టెంపరేచర్. సో మనం ఇలా రెండు మాట్లాడుకుందాం జంక్షన్ టెంపరేచర్లో. ఇలా ఒకటి θ1 θ2 θ3 సో θ4. దీన్ని ఎలా చేయాలంటే చూడండి, ఫస్ట్ దీని నుంచి ఇక్కడ తీసుకుందాం. KA θ1 మైనస్ θ2 బై L1. సేమ్ ఇది ఇన్వర్డ్ అనుకోండి, దీని అవుట్వర్డ్ అనుకుందాం. సమ్ ఆఫ్ ద లివింగ్ ఇన్సైడ్ తీసుకో ప్లస్ సమ్ ఆఫ్ ద లివింగ్ అవుట్ సైడ్ అలా తీసుకుంటే ఈజీ అయిపోద్ది. సో దీని ఇన్వర్డ్ అనుకున్నాం. సో KA1 θ1 అది K.
సో అన్నీ సేమ్ అన్నారు ఇక్కడ. కే సేమ్, ఏ సేమ్, లెంత్ సేమ్, ఓన్లీ టెంపరేచర్స్. హీట్ అబ్జర్వ్ Q/T ఫార్ములా రాసుకుంటే ఫస్ట్ దానికి దీని వరకే KA θ1 మైనస్ θ2 బై ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇది లోపలికి వస్తుంది అంటే బయటికి వెళ్ళేదాన్ని ఎలా తీసుకుంటాం, ఇట్లా KA θ2 మైనస్ θ3 బై ఎల్ ప్లస్, సో ఇది కూడా బయటికి వెళ్తుంది KA θ2 సేమ్ θ2 మైనస్ θ4 బై ఎల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే θ2 అని ఒకటి దగ్గర తీసుకుందాం, ఇవన్నీ క్యాన్సల్. 3θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ1 ప్లస్ θ3 ప్లస్ θ4. సో θ2 ఈజ్ ఈక్వల్స్ టు θ1 ప్లస్ θ3 ప్లస్ θ4 బై 3. సో ఇట్లా జంక్షన్ ఇలా తీసుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనకు 180 degrees ఉంది. ఇది 1, ఇది 2, 3, 4, 5. ఇక్కడ దీన్ని θ1 అనుకో, దీన్ని θ2 అనుకున్నాం. ఇక్కడ 6, ఇక్కడ 0 degrees ఉంది. మనకు θ1 దగ్గర ఎంత, θ2 దగ్గర ఎంత అని అడిగాడు. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకుందాం. ఆర్ 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 ఒక్కొక్క రాడ్ని ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకున్నాను. ఆర్. సో ఇది మనకేమైతుంది, ఆర్. ఈ బీట్ స్టోన్ బ్రిడ్జ్ ప్రకారం ఇది టోటల్ 6, ఇది ఎలాగో 6. సో 3 Rs సిరీస్లో, రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటే టోటల్ ఎంత అవుతుంది, 3R. 3R ఈజ్ ఈక్వల్స్ టు నెట్ టోటల్, ఇది 3R ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ θ. సో R ఈజ్ ఈక్వల్స్ టు 60, అంటే 160 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది మనం డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. θ1 θ2 దగ్గర ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఎలా అయితే మనకి ఇట్లా ఇచ్చినప్పుడు ఒక్కొక్క రాడ్ని ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 2R ఇచ్చిన అనుకో, సో దాన్ని మనం 2R రెసిస్టెన్స్ లాగా అంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ లాగా తీసుకొని చేసుకున్నా ఈజీ అయిపోద్ది. సో ఇక్కడి వరకు మనకు కండక్షన్. నెక్స్ట్ కన్వెక్షన్ ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్లో సెకండ్ పార్ట్ కన్వెక్షన్. కన్వెక్షన్ అనేది మీడియం పార్టికల్స్ వల్ల వస్తుంది. సో న్యాచురల్ కన్వెక్షన్ అంటే డిఫరెన్స్ ఇన్ డెన్సిటీ అండ్ గ్రావిటీ. ఫోర్స్డ్ కన్వెక్షన్ అంటే మెకానికల్ ఆపరేషన్ వల్ల వస్తాయి. సో ఎప్పుడైతే ఫర్ సపోజ్ డే టైం తీసుకుందాం, ఎర్త్ యొక్క ప్రెషరు, ఎర్త్ మీద ఉన్న ప్రెషర్ కన్నా డే టైంలో ఎర్త్ మీద ఉన్న ప్రెషర్ కన్నా వాటర్ దగ్గర ఉండే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రెషర్ వల్ల ఇది ఇటు ఒక వేవ్స్ అనేది వస్తుంది. ఆ వేవ్స్ అంటే చిన్న గాలి వస్తుంది, ఆ గాలి చల్లని గాలి వస్తుంది, దాన్నే సీ బ్రీజర్స్ అంటారు. సో నైట్ టైంలో అయితే ప్రెషర్ ఎర్త్ మీద ఎక్కువ ఉంటుంది సీ వాటర్ కన్నా. సో వీటి యొక్క దాని యొక్క వేడి గాలి వెళ్తుంది, దాన్ని ల్యాండ్ బ్రీజర్స్ అంటారు. సో ఈ కన్వెక్షన్ కాన్స్టెంట్ ఏమంటే హెచ్. సో రేట్ ఆఫ్ కోషెంట్, దీన్ని కన్వెన్షన్ కాన్స్టెంట్ అన్న కోషెంట్ ఆఫ్ కన్వెన్షన్ అంటాను. కోషెంట్ ఆఫ్ కన్వెన్షన్. సో dQ/dt is equals to heat of convection is equals to HA delta T. A అంటే ఏరియా ఆఫ్ సర్ఫేస్. ఇక్కడ కన్వెన్షన్ అనేది ఒక ప్రాసెస్. ఇట్ ఈస్ అ హీట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ with motion of medium particles.
నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్. రేడియేషన్ అనేది ఏ ప్రాసెస్ వల్ల అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మీకు ఆల్రెడీ ముందే చెప్పాగా వేవ్ రూపంలో వెళ్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల వెళ్తాయి. సో దీనికి మీడియం అవసరం లేదు, క్విక్ ప్రాసెస్. వెలాసిటీ ఆఫ్ రేడియేషన్ ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దీని యొక్క ఏ ప్రాపర్టీస్ ఉంటాయంటే రిఫ్లెక్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి, రిఫ్రాక్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీంట్లోనే మనకు కొన్ని ఉంటాయి. అబ్జార్ప్టివ్ పవర్ అని, అలాగే ఎమిసివ్ పవర్, నెక్స్ట్ ఎమిసివిటీ, రిఫ్లెక్టివిటీ, ట్రాన్స్మిటివిటీ. సో అబ్జర్ప్టివ్ పవర్ అంటే అబ్జర్ప్టివ్ పవర్ని ఏతో ఇండికేట్ చేస్తాం? హీట్ అబ్జార్బ్డ్ బై హీట్ ఇన్సిడెంట్. సో ఇదనేది ఒక్కొక్క వేవ్ లెంత్కి ఒక్కొక్క అబ్జర్ప్టివ్ పవర్ ఉంటుంది. ఈచ్ వేవ్ లెంత్ అంటే వేవ్ లెంత్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎప్పుడైతే మనం వేవ్ లెంత్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని స్పెక్ట్రల్ అబ్జార్ప్టివ్ పవర్ అంటాం. దాన్ని ఏ లాంబ్డాతో ఇండికేట్ చేస్తాం. సో ఎమిసివ్ పవర్ ఇది ఏంటంటే ఎమిసివ్ పవర్ అంటే Q/AT. దీని ఏమంటారు? ద బాడీ ఎమిట్స్ అంటే ఏదైనా ఒక బాడీ ఎమిట్స్ ఫ్రమ్ ద త్రూఅవుట్ ద సర్ఫేస్ అంటే దాని యొక్క ఎనర్జీని అది ఏది సర్ఫేస్ నుంచి పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైంతో చేస్తే దాన్నే ఎమిసివిటీ అంటాం, ఎంటీ పవర్. దీన్ని మనం ఏం చేస్తాం? దేంతో ఇండికేట్ చేస్తాం అంటే ఈతో ఇండికేట్ చేస్తాం. ఇది కూడా లాంబ్డాతో వేరీ అవుతుంది. నెక్స్ట్ ఎమిసివిటీ. ఎమిసివ్ పవర్ బాడీ by emissive power black body. The ratio of emissive power body by emissive power black body. బ్లాక్ బాడీకి ఎప్పుడైనా కానీ ఎమిసివిటీ 1 ఉంటుంది. నెక్స్ట్ రిఫ్లెక్టివిటీ. ఇది కూడా ఆర్తో ఇండికేట్ చేస్తాం. రేడియంట్ ఎనర్జీ రిఫ్లెక్టెడ్ బై radiant energy incident by surface in a certain interval of time. Transmittivity అంటే దీన్ని T తో ఇండికేట్ చేస్తాం. రేడియంట్ ఎనర్జీ transmitted by radiant energy incident. సో టోటల్ అన్నిటికీ మనకి ఇక్కడ చూడండి ఇన్సిడెంట్ వస్తుంది. Q incident is equals to Q observed plus Q transferred plus Q reflected. సో టోటల్ ఎంత అంటే 1కి ఈక్వల్ అయిపోద్ది. is equals to absorptive plus transmittive plus reflective. సో ఇంకొకటి బ్లాక్ బాడీ గురించి చెప్పుకుందాం. బ్లాక్ బాడీ దాని దగ్గరకు వచ్చిన అన్ని పార్టికల్స్కి ఆల్మోస్ట్ ఇవి ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇట్ ఓన్లీ అబ్జర్వ్స్. సో దీనికి అబ్జర్ప్టివ్ పవర్ 1, ట్రాన్స్మిటివిటీ 0, రిఫ్లెక్టివిటీ 0. నెక్స్ట్ వచ్చేసి స్టీఫెన్స్ లా.
స్టీఫెన్స్ లా అంటే ఏం లేదు, ఒక టెంపరేచర్ టీకి ఒక బాడీ ఉండి ఒక టెంపరేచర్ యొక్క దీని యొక్క టెంపరేచర్ని సరౌండింగ్ టెంపరేచర్స్కు కంపేర్ చేసుకొని దాని హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఏం లేదు, దీని ఒక ఫార్ములా ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ ఎమిషన్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ రేడియేటెడ్. ఇది ఎంతైతే పవర్ని రేడియేట్ చేస్తుందో ఈక్వల్స్ టు సిగ్మా ఈ ఏ టీ పవర్ 4. సిగ్మా అనేది స్టీఫెన్స్ కాన్స్టెంట్స్, ఈ అనేది ఎమిసిటివిటీ, ఏ అనేది ఏరియా, టీ అనేది టెంపరేచర్. సో దీని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్, ఇంటెన్సిటీ అంటే ఏంది, పవర్ బై ఏరియా కదా, క్యూ బై టీ ఉంది. దీని ఏరియాతో ఇటు తీసుకొస్తే ఏమవుతుంది అంటే ఇంటెన్సిటీ అవుతుంది. దాన్ని సిగ్మా ఈ టీ పవర్ 4. ఫర్ బ్లాక్ బాడీ ఈ ఈక్వల్స్ టు 1. సో సిగ్మా వాల్యూ ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి, 5.67 ఇంటూ 10 to the power of -8, 5678. ఎప్పుడైతే సరౌండింగ్ టెంపరేచర్ నాట్ నోన్, మనకి ఎప్పుడైతే సరౌండింగ్ టెంపరేచర్ ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. క్యూ నెట్ అబ్జర్వ్డ్ ఈక్వల్స్ టు సిగ్మా ఈఏటి టీ పవర్ 4 మైనస్ టీ నాట్ పవర్ 4. సో ఇదనేది సరౌండింగ్ టెంపరేచర్. సో ఈ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా మనం దీని యొక్క టెంపరేచర్ వాల్యూ ఎప్పుడు మనం కెల్విన్స్ లో తీసుకురావాలి. సరౌండింగ్ టెంపరేచర్ ఇదైనా టెంపరేచర్ మనం కెల్విన్లోకి తీసుకొచ్చి క్యాలిక్యులేట్ చేసినాక మళ్ళీ దాన్ని సబ్ట్రాక్ట్ చేసి డిగ్రీ సెల్సియస్ లో ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక అప్లికేషన్, ఎనర్జీ లాస్ట్ బై ద బాడీ ఏమైంది, Q ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ. సో దీన్ని తీసుకొస్తే dQ బై dt ఈక్వల్స్ టు ఎంఎస్ అంటే dt తో డివైడ్ చేసిన డెల్టా టీ బై టీ. దీన్ని ఏమంటారంటే రేట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్, దీన్నే రేట్ ఆఫ్ కూలింగ్ అంటారు. సో మన క్యూ బై టీ అంటే ఏమవుతుంది, క్యూ బై టీ అంటే మనకేం తెలుసు, సిగ్మా ఈఏ టీ పవర్ 4 మైనస్ టీ నాట్ పవర్ 4. సో మనకి దీని ప్లేస్ ఇది రాయొచ్చుగా, ఎంఎస్ డెల్టా టీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఈఏ టీ పవర్ 4 మైనస్ టీ నాట్ పవర్ 4. సో ఇది మనకి రేట్ ఆఫ్ కూలింగ్. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, డిపెండ్స్ అపాన్, చాలా ఇంపార్టెంట్, ఏరియా ఆఫ్ సర్ఫేస్, టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్, మాస్, నేచర్ ఆఫ్ బాడీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలిడ్ స్పియర్, హాలో స్పియర్ తీసుకుందాం. ఇది సాలిడ్, ఇది హాలో. దీని యొక్క సేమ్ ఏరియా ఉంది, టీ కూడా సేమే ఉంది, సరౌండింగ్ టెంపరేచర్ కూడా సేమే ఉంది, సో మెటీరియల్ కూడా సేమే. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇవన్నీ సేమ్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. ఇక్కడ మాస్ అన్నప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ వాల్యూమ్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్. సో రేడియస్ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇవి సాలిడ్ స్పియర్ కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసి
Newton's law of cooling. So rate of heat lost by the body. Rate of heat lost by the body is directly proportional to temperature difference. So dq by dt is the rate of directly proportional to T minus T naught. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే T minus T naught is less, ఎప్పుడు తక్కువ ఉండాలి. dq by dt is directly proportional to T minus T naught. ఇప్పుడు ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీయాలి కదా, dq by dt is equals to minus b into T minus T naught. మీకు ముందే చెప్పాను ఇది ప్రాపగేషన్ కాన్స్టెంట్, ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఇది దేని డిపెండ్స్ అవుతా అంటే దీని మీద కానీ డిపెండ్ అవ్వదు. ఓన్లీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద సర్ఫేస్, ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, షేప్ ఆఫ్ ద సర్ఫేస్. సో దీన్నే మనం ఏమైనా రాసుకోవచ్చు, ఎంఎస్ డీటా బై డిటి. ఇది రేట్ ఆఫ్ కూలింగ్. దీన్ని తీసుకొస్తే మైనస్ బి బై ఎంఎస్. ఈ బి బై ఎంఎస్ని మనం కేతో ఇండికేట్ చేద్దాం, ఇంటూ టీ మైనస్ టీ నాట్. సో మనకి ఇదంతా కాకుండా సింపుల్గా ఒక ఫార్ములా చెప్తా, అదే ఇంపార్టెంట్. ఎట్లా చూడండి, డిటి బై dt1 by dt by dt2 is equals to T minus T naught by T minus T naught. సో ఇక్కడ T అనేది యావరేజ్ టెంపరేచర్, ఇక్కడ T naught అనేది సరౌండింగ్ టెంపరేచర్, dt అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్, T1 అనేది టైం. సో మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఒక T1 టెంపరేచర్ నుంచి ఒక x సెకండ్స్లో ఇంతకు పోయింది, T2 కేకి పోయింది. మళ్ళీ T2 నుంచి y సెకండ్స్లో T3కి ఇంత పోయింది. సో ఫాల్ ఆఫ్ టెంపరేచర్ dt అంటే ఏంది, ఫస్ట్ కేస్కి ఎంత, dt అంటే T1 మైనస్ T2. టైం ఎంత, x సెకండ్స్. యావరేజ్ టెంపరేచర్ T అంటే ఎంత, T1 ప్లస్ T2 బై 2. నెక్స్ట్ దీంట్లో కూడా అంతే, సేమ్ dt2, ఇది dt1 అనుకుంది, dt2 ఎంత, T2 మైనస్ T3. టైం ఎంత, y సెకండ్స్. సో యావరేజ్ టెంపరేచర్ ఎంత, T2 ప్లస్ T3 బై 2. సో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, dt ప్లేస్లో T1 మైనస్ T2 బై x బై నెక్స్ట్ dt2 ప్లేస్లో T2 మైనస్ T3 బై y ఈజ్ ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 బై 2 మైనస్ T0 బై T2 ప్లస్ T3 బై 2 మైనస్ T0. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. నెక్స్ట్, for natural convection Newton's law of cooling is applicable when temperature difference T minus T naught is less than 30 K. Forced convection, no limits. నెక్స్ట్ వచ్చి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో ఇది దేనికి తీస్తారంటే ఎమిసివ్ పవర్ టు లాంబ్డా, ఇది లాంబ్డా మ్యాక్స్. సో లాంబ్డా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు T ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో లాంబ్డా is equals to constant. So lambda is inversely proportional to T. Wiens displacement constant యొక్క b తో ఇండికేట్ చేస్తాం. దాని వాల్యూ వచ్చేసి 2.897 into 10 to the power of minus 3.
సో ఈ యొక్క గ్రాఫ్ చూసుకుందాం. దీంట్లో Q/ATకి 2 లాంబ్డా, ఇది T2, ఇది T1. దీని యొక్క పీక్స్ దగ్గర మనం తీసుకోవాలి. ఇది లాంబ్డా మ్యాక్స్ 2 అవుతుంది, ఇది లాంబ్డా మ్యాక్స్ 1 అవుతుంది. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి లాంబ్డా మ్యాక్స్ 2, లాంబ్డా మ్యాక్స్ 1. సో లాంబ్డా మ్యాక్స్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ లాంబ్డా మ్యాక్స్ 2. సో T1 ఈజ్ గ్రేటర్ దెన్ T2. సో దీన్ని ఇలాగంటే ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే లాంబ్డాలో సిగ్మా ఏ ఈ T⁴ అనే ఫార్ములా ఉంది కదా స్టీఫెన్స్ లాలో. సో స్టీఫెన్స్ లా కూడా T ప్లేస్లో మనకు లాంబ్డా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. దీని గురించి ఇంకా అడిషనల్గా మన ప్రాబ్లమ్స్ అనేది మనం టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో ఈ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కెలరోమెట్రీ లేదా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చెప్తాను. థ్యాంక్ యూ.